ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. గోస సర్కార్ నిర్లక్ష్యం, అన్నదాత ఆగమాగం, చుట్టుముట్టిన నీళ్ల కరువు, కరెంటు కష్టాలు, మరోవైపు బలవంతపు భూసేకరణలు, కడుపు మండి రోడ్డెక్కుతున్న రైతన్నలు, రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళనలు, వేర్వేరు కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు నిరసనలు చేస్తారని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండ్రు. ఇంకో రేషన్ కార్డులో కోతలు, మేము లబ్ధిదారులను పెంచాలని చూస్తే ఎట్లా తగ్గించాలని రేవంత్ చూస్తున్నాడు. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టిన అప్లికేషన్లకు బుట్ట దాఖలు హరీష్ రావు. వాస్తవానికి ఏంటంటే మేము గతంలో రేషన్ కార్డులు పెంచాలని చూసినాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాన్ని తీసేయాలని చూస్తుంది. వీళ్ళు కులగలను సరే ఆధారంగా చేస్తామని చెప్పేసి అంటారు, కానీ ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకున్నారు. గతంలో కుటుంబ సర్వే ఆధారం కూడా ఉన్నాయి, వాటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఒక వార్తకు వచ్చిండ్రు. నేల కొరిగిన చుక్కారావు, పూజారి కంకారావు ఎన్కౌంటర్లో మృతి, మావోయిస్టు పార్టీ లేఖలో నిర్ధారణ, 1998 నుంచి నేటి వరకు అజ్ఞాత జీవితం, ములుగు జిల్లా కల్వపల్లిలో విషాద గాయాలు, ధృవీకరించిన బర్దర్ ఐజీ. వాస్తవానికి నిన్న ఆయనను ఎదురుకాల్పులలో చనిపోయిందని చెప్పేసి ఒక వార్తగా ఇచ్చిండు. ఆయన కుటుంబానికి శాంతి చూపురాలని ఆశిస్తున్నాం. ఇంకోటి, మన మేజర్గా హైదరాబాద్ లాంటి సిటీలలో కొన్ని వ్యవస్థలలో వాస్తవానికి ఏం చేస్తారంటే, వేరే మన మండలాల్లో అలాంటి దాంట్లో ఎండిఓలు ఎంఆర్ఓలు సక్రమంగా పనిచేయకపోతే అవినీతి జరుగుతుందని చెప్పేసి అంటాం. కానీ క్యాపిటల్ సిటీలో హైదరాబాద్ లాంటి మహానగరంలో జిహెచ్ఎంసీ అధికారులు వాస్తవానికి బరిదెగిస్తున్నారు. ఇది సత్యం. వాస్తవానికి ఏంటంటే అక్కడ భూములు అక్రమకు గురైతానని చెప్పేసి తెలుస్తాయి, చెరువులను పూడుస్తానని చెప్పేసి అంటా ఉన్నారు. అది వీళ్ళ కళ్ళకు తెలుస్తా ఉన్నది. కనీసం ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమి ఏ విధంగా ఉన్నది, ఈ బఫర్ జోన్లోకి వస్తుందా, ఎక్కడికి వస్తుందా అనేది కనీసం సర్వే చేసిన తర్వాత పర్మిషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్లానర్స్ కానీ జిహెచ్ఎంసీ చేసేటువంటి ప్లానర్స్ కానీ ఏం చేస్తాను, నిద్రపోతాండ్రా? అసలు బరితెగింపులకు అలవాటు పడి, వీళ్ళు డబ్బులకు అలవాటు పడి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడతాను. ఇంకోటి, ప్రభుత్వ ఆస్తులను కూడా వీళ్ళే దానిలోకి పోయే విధంగా వీళ్ళే వత్తాసు పలుకుతున్నారు, వీళ్ళే సహకారాలు అందిస్తున్నారు. అధికారులు సక్రమంగా నిర్వర్తిస్తే ఇవన్నీ జరిగాయి కదా. వేల జీతాలు తీసుకుంటారు. ఏం చేస్తాడు జిహెచ్ఎంసీ అధికారులు? వాస్తవాన్ని చూస్తాను. ఇప్పుడు చెరువు ఉన్నదని తెలుసాడా? ఆ చెరువు భూమి అని తెలుసు, అన్ని తెలుసు. వాడు పూడ్చి ఇల్లు కడతా ఉన్నాడు. ఇల్లుగా పర్మిషన్ ఏమైనా ఇస్తాడు? ఇల్లు ఎక్కడ ఉన్నది, చెరువులు ఉన్నదా, పుట్టలు ఉన్నదా, గుట్టలు ఉన్నదా, ఇది ఎక్కడ భూమి అనేది వాళ్ళని నిజ నిర్ధారణ చేసేగా పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకు చేయలేకపోతాడు? ఇంకోటి, 100 గజాల భూమి ఉంటే అందులో G+2 200 గజాలు G+2 మాత్రమే పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళ కనుసన్నాలలోనే G+5 6 7 8 జరుగుతూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తనట్లు కాసులకు కకృతి పడి జిహెచ్ఎంసీ అధికారులు కొద్దిమంది జిహెచ్ఎంసీ అధికారులు చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఎంక్వైరీ రావాల్సిన వ్యక్తులే వాళ్లకు డబ్బులు తీసుకొని వాళ్లకు వత్తాసు పలికి వాళ్ళకి ఎంక్వైరీ లేకుండా వాళ్ళ పని సాపిక జరిగిపోయేటట్టు చేస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రభుత్వాలు ఉన్నారు, ప్రభుత్వ జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఈ సిగ్గుమాలిన చర్య, వీళ్ళ అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ కట్టడాలు కట్టిన వాళ్ళ పైన మీరు సంపూర్ణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మీ పైన ఉన్నది. చేయకపోతే ఎందుకే ఇది? మీకు జీతాలు ఇచ్చేందుకు మీరు ఇచ్చిన బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు మీరు ఎందుకు ఈ బరితెగింపులు ఎందుకు? చూడండి, ఒక్కొక్క బిల్డింగులు విపరీతమైన బిల్డింగులు కడతా ఉన్నారు. వాస్తవానికి జగదిరిగుట్ట ఆలయ కబ్జాల పరిశీలనకు నిన్న వచ్చింది. ఇంకోటి కూడా ఇచ్చిండ్రు. జగదిరిగుట్ట భూములు కబ్జాల పరిశీలన, పూజారి నరారి మీడియా స్పందించిన హైడ్రా కమిషనర్, ఫిర్యాదుపై బుధవారం హైడ్రా కార్యాలయంలో విచారణ. వాస్తవానికి ఏంటంటే, మీరు చిన్న ఆఫీసర్లు కూడా ఉంటారు, మీరు సర్వేలు చేసి ఆఫీసర్లకు ఇవ్వాలి. మీరు మంచిగా చేస్తారని చెప్పేసి ఆఫీసర్లకు అడిగి మళ్ళీ మీకంటే పై ఆఫీసర్లకు పోయే అవసరం ఏర్పడుతుంది. మీరు సక్రమంగా చేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తేండి, ప్రభుత్వ ఆస్తులను కాపాడండి, ప్రభుత్వం రావాల్సిన ఆదాయాలను మీరే వచ్చేవడానికి చూడండి. వాస్తవానికి ఏంది, ఈ పర్మిషన్ లేకుండా ఇట్లాంటి వక్రబుద్ధితోటి బరితెగింపుతోటి లక్షల నిధులను గోల్మాలు చేస్తారు. మీరు గోల్మాలు చేసి మీ కడుపులు నింపుకుంటా ఉన్నారు. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అవినీతి అధికారులారా, ఇలాంటి వాటిపైన ఉపేక్షించొద్దు. వీళ్ళకి పై ఆఫీసర్ మీద ఉపేక్షించొద్దు సార్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పర్మిషన్లు లేకుండానే కడతా ఉన్నారు. ఆ పర్మిషన్ తీసుకొని కడితే గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది. గవర్నమెంట్కి ఆదాయం రావడం వల్ల ఈ సంక్షేమ పథకాలు అమలు